హలో బ్రో, సింపుల్ ఫుడ్ బ్రో ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనము బాబాయ్ హోటల్కి వెళ్దాం. మేము ఒక సండే రోజున అలా బయటికి వెళ్ళి జేఎన్టీయూలో షాపింగ్ చేసుకున్నాం. షాపింగ్ అయిపోయిన తర్వాత బాగా ఆకలేసిందండి. రోజు బిర్యానీ లేదా రైస్ ఏం తింటాము అని చెప్పేసి టిఫిన్ తినాలనిపించింది. టిఫిన్స్ అనగానే నాకు ముందుగా బాబాయ్ హోటల్ గుర్తొచ్చింది బ్రో. వెళ్ళిపోయినాం. అది కేపీహెచ్పి ఫస్ట్ ఫేజ్లో ఉంది. ఈ బాబాయ్ హోటల్ని 1942లో పత్రుని సాంబమూర్తి గారు విజయవాడలో స్టార్ట్ చేశారు. వీరు 1985లో కాలం చేశారన్నమాట. వారి అల్లుడు చంటి టేక్ ఓవర్ చేశారు. 2023లో మన హైదరాబాద్లో కేపీహెచ్పి, మణికొండ అండ్ మదినాగూడలో ఇది స్టార్ట్ చేశారనమాట. ఈ హోటల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి 12:30 వరకు అండ్ ఈవినింగ్ 5 నుంచి 10 వరకు. ఆర్డర్ చేద్దామని వెళ్ళా. బాబాయ్ హోటల్కి వెళ్తే బాబాయ్ ఇడ్లీ తినాలి కదా బ్రో, అది ఆర్డర్ చేశాను అనమాట. ఇంకా ఏం తినాలి అని మెనూ చూస్తుంటే ఎప్పుడు రెగ్యులర్గానే తినేది ఎందుకని క్యాష్యూ దోశ ఆర్డర్ చేశాను. అక్కడ సెల్ఫ్ సర్వీస్ బ్రో. ఆర్డర్ చేసి టోకెన్ తీసుకొని వెళ్ళాలి. 2 కౌంటర్స్ ఉంటాయి ఇక్కడ, డైనింగ్కి అండ్ ఇంకొకటి పార్సల్ కౌంటర్ అనమాట. మన కూపన్ని పిలిచినప్పుడు ఆర్డర్ తీసుకోవాలి. మొదటిగా బాబాయ్ ఇడ్లీ ట్రై చేశాను. తర్వాత క్యాష్యూ దోశ తిన్నామన్నమాట. క్యాష్యూ దోశ క్రిస్పీగా, మధ్యలో సాఫ్ట్గా ఉంది. దోశ పైన మసాలా పేస్ట్ అప్లై చేసి దానిలో క్యాష్యూస్ వేసి మంచిగా రోస్ట్ చేసి ఇచ్చాడనమాట. మసాలా మైల్డ్గా, కారం లేకుండా ఉంది. క్యాష్యూ బాగా వేసి ఇచ్చారు బ్రో. ప్రతి దోశ ముక్కకి 5-6 క్యాష్యూస్ వచ్చాయంటే నమ్మండి. మీకు ఎక్స్ట్రా చట్నీ కానీ సాంబార్ కానీ కావాలంటే చట్నీ కౌంటర్ ఉంది బ్రో, అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. టిఫిన్ తిన్నాక కాఫీ తాగాలనిపించింది. కాఫీ కోసము వెళ్తుండగా అక్కడ ఫ్రెష్ జ్యూస్ కౌంటర్ అండ్ బటర్ మిల్క్ కౌంటర్ కనిపించాయి. జ్యూస్ ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసి ఇస్తారు బ్రో. బటర్ మిల్క్ కూడా క్రీమీగా చాలా బాగుంది చూడటానికి. అంటే నేను తాగలేదనుకోండి, కాఫీ తాగాలి కదా అందుకని. బటర్ మిల్క్ని ఇలాగా మోటార్ పంప్ పైన సర్క్యులేట్ చేస్తూ ఉంటారు బ్రో. ఆటోమేటిక్గా మజ్జిగ చిలిగిన ఎఫెక్ట్ వస్తుంది అండ్ మైల్డ్గా వెన్న ఫామ్ అవుతుంది అన్నమాట పైన. ఫైనల్గా కాఫీ తాగడానికి బయటికి వచ్చా. అక్కడ బాబాయ్ టీ కొట్టు అని ఉంది. అమ్మో, టీ ఒకటే ఉంటుందా అనుకున్నా, కానీ అక్కడ స్పెషల్ ఫిల్టర్ కాఫీ కూడా ఉంది. ఆ కాఫీ తాగేసి ఇంటికి వచ్చేసాను బ్రో. సాంబమూర్తి గారు ఉన్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి తినేవాళ్ళంట. అంటే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, మన అందరి ఫేవరెట్ సావిత్రి గారు, ఇంకా ఎంతో మంది పొలిటీషియన్స్ కూడా వచ్చి తినేవాళ్ళంట. ఈ హోటల్ వాల్స్ మీద వాళ్ళ ఫొటోస్ అండ్ హిస్టరీస్ కూడా ఉన్నాయి. మీరు బాబాయ్ హోటల్కి వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన బెస్ట్ టిఫిన్ రెస్టారెంట్స్ గురించి కామెంట్ చేయండి బ్రో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.